షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. నాటకాల నుంచి వచ్చిన వ్యక్తులలో బోల్డ్ ఎంతమంది కూడా ఉన్నారు. అందులో విలక్షణ నటుడుగా మనకందరికి పేరు వచ్చిన కోటా శ్రీనివాసరావు గారు. అండ్ కోటా శ్రీనివాసరావు గారితో మీకు ఒక మంచి అనుబంధం అనేది కూడా ఉంది కదా. సుమారు ఒక 10 చిత్రాల వరకు చేశారా? ఒక 8 సినిమా చేశాను. 8-9 చేశాను. ఎలా ఉండేదమ్మా? చాలా అద్భుతమైన నటుడండి. చాలా చాలా అద్భుతమైన నటుడు. మనం చాలా చెప్పుకునేటప్పుడు ఒక్కోసారి ఒక ఎస్వి రంగారావు గారికి, గుమ్మడి గారికి రీప్లేస్మెంట్ లేదు అనుకొని చెప్పుకుంటూ ఉంటాం కదా. అంటే వాళ్ళిద్దరి గురించే కాదు, కొన్ని రీప్లేస్మెంట్ లేవు కదా, అంతే. అలా ఆయనకి రీప్లేస్మెంట్ లేదు కోటా గారికి. కోటా గారి లాగా, కోటా గారి రేంజ్ అనుకోవడానికి మనకి ఏమో, నేను ఉన్నంత వరకు చూస్తానో లేదో నాకైతే తెలియదు. చాలా అద్భుతమైన నటుడండి. మొన్న ఆయన చనిపోయినప్పుడు, అంటే ఇప్పుడు కరెక్ట్గా వారమైంది, పోయిన ఆదివారం కదా చనిపోయింది. సో చాలా బాధేసిందండి, చాలా చాలా. అంటే నేను ఎలా చెప్పాలంటే, మా ఆర్టిస్టులందరి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, మేము వేరువేరు వీధుల్లో, వేరువేరు స్ట్రీటుల్లో ఉన్నప్పటికీ, ఈవెన్ వేరువేరు ఊర్లలో ఉన్నప్పటికీ, మా ఆర్టిస్ట్ ఒకళ్ళు తొలగిపోతే మా గ్రూప్లో నుంచి, మా ఫ్యామిలీలో నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అయిపోతాం. అంత బాధ ఉంటుంది మాకు. ఎందుకంటే ఏదైనా ఒక క్యారెక్టర్ చేయాల్సి వచ్చినప్పుడు సమఉజ్జీలుగా వెతుక్కుంటుంటాం. అంటే సెట్లోకి వెళ్తే నాకంటే చిన్నవాడు, కొత్తవాడు ఉంటే చేసేస్తాము. నాకంటే బాగా గొప్ప నటుడు ఉన్నప్పుడు నాలో నుంచి ఇంకా బెటర్మెంట్ వస్తుంది కదా అండి. అది నిజమ్మా కదా. సో మేము ఎప్పుడు కోరుకుంటాం, సెట్లో మనకి తిరుగులేని నటుడు ఉంటే వాళ్ళ ముందు మనం ఒక 50% ప్రదర్శన కాకుండా కంప్లీట్ 90%, కంప్లీట్ 100% ఆ క్యారెక్టర్ని బయటికి తీసుకురావాలి. ఆ సెట్లో మనం పోటాపోటీగా ఉండాలండి. కాంపిటీషన్ ఎప్పుడు వస్తుంది? అవతల వాడు ఉద్దండుడైతే వస్తుంది. మనలో కొత్తోడు కూడా ఒకడు వస్తాడు. అటువంటి నటుడు ఆయన. చాలా గొప్ప నటుడు అనమాట. నేను తిరుమల తిరుపతి వెంకటేశ అని ఆయన కాంబినేషన్లో ఆయన వైఫ్ క్యారెక్టర్ చేశాను. మా కూతుళ్ళు ఒక రోజా, కోవై సరళ గారు, మహేశ్వరి, రవితేజ గారు, శ్రీకాంత్ గారు, బ్రహ్మానందం గారు మా అల్లుళ్ళు క్యారెక్టర్లు. ఏదో ఒక బంజారా హిల్స్లో ఒక గెస్ట్ హౌస్లో వాచ్మ్యాన్ క్యారెక్టర్ ఆయనది, వాచ్మ్యాన్ వైఫ్ క్యారెక్టర్ నాది. బిస్లరీ ఖాళీ బాటిల్స్లో వాటర్ నింపి, ఇది బిస్లరీ వాటర్ అని చెప్పి పిల్లలకి తాగిస్తూ, లేదా బయట కూడా అమ్ముతారనుకుంటా, అలాంటి క్యారెక్టర్. ఇప్పుడు జరిగేది మీరు అప్పుడే చేసేసారు. ఇప్పుడు జరిగేది ఫ్యాక్ట్. ట్యాప్లో వాటర్ పెట్టి వాటర్లు పోస్తూ ఉంటారు. అందులో నా క్యారెక్టరు అటు ఆయన పిసినర్తనాన్ని కొద్దిగా ఆవగించుకుంటూ, ఆయన కష్టాన్ని కొంచెం గమనిస్తూ, మళ్ళీ చెడ్డవాడు కాదు భర్త, మంచివాడు. పిల్లలకేమో అత్యాశలు, పిల్లలకి, ఆడపిల్లలకి వాళ్ళ కోరిక తీర్చలేని అసహాయతతో ఉన్న తల్లిదండ్రులం మేము. మంచి క్యారెక్టర్ పడింది ఆయనతో పాటు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఊహనా పెళ్ళంట అని, అహనా పెళ్ళంట ఒకటి, ఊహనా పెళ్ళంట ఒకటి, 2 ఉన్నాయండి. సురేష్ ప్రొడక్షన్స్దే అది కూడా. అందులో నేను మురళీమోహన్ గారు నేను పేరు, కోట గారు నాకు మావగారు. నేను అందులో రిచ్ అనమాట క్యారెక్టర్. నా క్యారెక్టర్ ఏదో పెద్ద నెక్లెస్, పెద్ద హారం వేసుకొని ఉంటే అది షార్ట్ అవగానే తీసి అక్కడ పెడుతుండేదాన్ని నేను. కోట గారికి విసుగు వచ్చింది. ఏంటి శివపార్వతి ఎన్నిసార్లు తీస్తావు నెక్లెస్, ఏంటి కష్టంగా ఉందా అన్నారు ఆయన. కాదండి బాగా ఇచ్చింగ్గా ఉంది, అందుకని మరి షార్ట్కి ముందు పెట్టుకుందా అని తీసాను అనగానే, రామారావు గారి గురించి తెలుసా నీకు అన్నారు ఆయన. అయ్యో తెలియపోవడం ఏంటండి అన్న. కిరీటం పొద్దున్న పెట్టి సాయంత్రం దాకా తీసేవాడు కదా ఆయన, ఇంకొక నెక్లెస్ అంత బరువు ఉందా అనేవారు ఆయన. అంటే నువ్వేంటి తీసి పడేస్తావు పక్కన అన్నారు. లేదండి నేను నగ మాత్రమే తీశానండి, క్యారెక్టర్ని తీయలేదు అన్నాను. ఆయన అక్కడ చాలా మెచ్చుకున్నారు తెలుసా అండి.
నేను నగ మాత్రమే తీశానండి, క్యారెక్టర్ తీయలేదు, క్యారెక్టర్లోనే ఉన్నాను నేను అన్న. అనగానే ఆయన హగ్ చేసుకొని, జంజాల్ గారు చూసారా స్టేజ్ ఆర్టిస్ట్ అంటే మరి అదే, చూడండి నాకు ఇచ్చేసింది కౌంటర్ అన్నారు ఆయన. అయ్యయ్యో కౌంటర్ కాదండి, కౌంటర్ కాదండి, అదేలే నువ్వు నాకు కౌంటర్ ఇచ్చాలే అన్న అంటారు. అలా ఒక స్ట్రైట్గా మాట్లాడటము, లోపల ఒకటి మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడటం ఆయనకి తెలియదండి. స్ట్రైట్గా ఉంటారు ఆయన. కోట శ్రీనివాసరావు గారు అనేటప్పటికీ ముక్కుసూటి వ్యక్తి, ఏదున్నా కానీ మనసులో దాచుకోకుండా ఎంత పెద్దటి మాట అయినా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా వేదిక ఏదైనా కానీ ఆ వ్యక్తి గురించి అయినా అట్లే చెప్పేవాడు. అవునండి. అట్లాగే ఆర్టిస్ట్ని గమనిస్తారండి ఆయన. మంచి ఆర్టిస్ట్ వీళ్ళు అనుకుంటే మాత్రం చాలా ప్రేమగా ఉంటారు. ఆ క్యారెక్టర్ చేయటం లేదు అనుకుంటే మనకు ఆయన ఫేస్లోనే తెలిసిపోతుంటుంది. అంటే వీళ్ళు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, చేయటం లేదు అని కోపం ఉండేది ఆయనకి. నేను ఆ రెండూ చూశాను ఆయనలో. ఇంకా తర్వాత తెలుగు భాష మీద, తెలుగు కల్చర్ మీద, తెలుగు ఆర్టిస్టుల గురించి ఒక పెద్ద తపన ఉండేదండి ఆయనకి. అది నిజమ్మా. మీరు చాలాసార్లు చెక్ చేసుకోండి, ఎటువంటి సభలోనైనా మా తెలుగు వాళ్ళకి ఎందుకయ్యా మీరు ప్రయారిటీ ఇవ్వరు, చక్కగా డైలాగులు చెప్పే ఆర్టిస్టులను ఎందుకు మీరు వదులుకుంటారు అని ఒక బలమైన పోరాటం చేశారు ఆయన. అయితే ఆ పోరాటం ఎంతవరకు సక్సెస్ అయిందనేది మనకు తెలుసు. అది పోరాటంగానే మిగిలిపోయింది, అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మన వాళ్ళకి తల్లులు కూడా మోడ్రన్గా కనిపించాలి. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. తల్లులు కూడా ఉదార్థంగా కనిపిస్తే ఎందుకులే అనుకుంటున్నారు ఏమో మరి నాకు తెలియదు. కొంచెం మోడ్రన్గా, కొంచెం మిడీలు చెడ్డీలు వేసుకొని లొకేషన్కి వచ్చి, ఆ తర్వాత ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకున్నట్టు ఓ తెల్ల విగ్గు పెట్టుకొని, ఒక కుంకుమ బొట్టు పెట్టుకొని, కాటన్ చీర కట్టుకొని అక్కడికి వచ్చి మీరు వేస్తున్నది మదర్ క్యారెక్టరా అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారే తప్పితే ఒక మదర్ లాగా అడాప్ట్ అవ్వటం లేదు. మీరు కోట గారిని చూడండి, ఆయన ఎన్ని తరహా క్యారెక్టర్లు వేశారు ఆయన. విలన్లోనే రకరకాల క్యారెక్టర్లు చేశారు ఆయన. ఒక సాఫ్ట్ హెయిర్ పెట్టుకుని మాటికి జుట్టు ఇట్లా అనుకుంటూ ఉంది ఒక క్యారెక్టర్ దేంట్లోనో. అలాగే మన ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ ఏంటండి అది పిక్చరు? ఆయన కెరీర్ స్టార్టింగ్లో కాదు, బాగా పీక్లోకి వచ్చాక చేశారు. ఓకే. అప్పుడు క్రిటిసైజాలు కూడా చాలా వచ్చాయి కదండి. ఎన్టీఆర్ గారి క్యారెక్టర్. అట్లా ఏ క్యారెక్టర్నైనా అలాగా అడాప్ట్ చేసేసుకొని ఒదిగిపోయి చేయడము అనేది ఒకటి. ఇది పాపం ఆయన నిష్క్రమించే ముందు కూడా నాతో ఒకసారి ఫోన్లో చెప్పారు. ఇప్పుడు 3-4 months క్రితంలేండి నేను ఫోన్ చేసింది. ఓకే. ఎప్పుడో అంటే ఒక రేడియో ప్రోగ్రామ్ అనమాట అది. దాంట్లో కోట గారి గురించి నేను చెప్పాల్సి వచ్చి చెప్పిన తర్వాత ఆయనే నాకు ఫోన్ చేశారు. ఓకే. బాగా చెప్పావు శివపార్వతి అంటే, ఉన్నదే కదండి నేను చెప్పింది, కొత్తది చెప్పలేదు కదా అని మాట్లాడుకున్నాము. నువ్వేం చేస్తున్నావు అంటే, లేదండి కొద్దిగా స్లో అయింది నా నడక అంటే, పరిగెత్తేదానివిగా అన్నారు. పరిగెత్తేది ఒక్కోసారి నడక అవుతుందండి, ఒక్కోసారి నిలబట్టం కూడా అవుతుంది కదా అన్న. నువ్వేం తగ్గలేదు అన్నారు ఆయన. ఆ రోజు ఏదైతే కౌంటర్ ఆయన అన్నారు అలాంటిది.